సిద్ధు జొన్నలగడ్డ ఏ ముహూర్తాన తెలుగు సినిమా మొదలు పెట్టాడో గానీ ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. మొదటి పార్ట్ సూపర్ హిట్ అయి 2 ఏళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన తెలుగు స్క్వేర్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. మార్చి 29న విడుదలైన మొదటి ఆటతోనే సూపర్ హిట్ గా తెచ్చుకుంది. ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన హైదరాబాద్ డైలాగ్ మరియు యాటిట్యూడ్ తో సినిమా మొత్తాన్ని మరో లెవెల్లోకి తీసుకుని వెళ్లారు. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ మారుమోగిపోతున్నాయి. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా ఆకాశం ఎద్దుగా చెలరేగిపోతుంది. సినిమా వచ్చి 18 రోజులు అవుతున్నా కలెక్షన్స్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఫ్యామిలీ స్టార్ సినిమాకి ఫ్లాప్ టాక్ రావడంతో టిల్లు సినిమాకి తిరిగి లేకుండా పోయింది. టిల్లు సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ సినిమా నైజాంలో ఇప్పటి వరకు 20 కోట్లు వసూలు చేసింది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 65 కోట్ల షేర్ మరియు 115 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా ఉప్పెన, కార్తికేయ వంటి టైప్ 2 హీరోల సినిమా కలెక్షన్స్ అధిగమించింది. తాజాగా ఈ సినిమా నాని ఆల్ టైమ్ సూపర్ హిట్ దసరా సినిమా రికార్డు బ్రేక్ చేసింది. గతేడాది వచ్చిన దసరా సినిమా లాంగ్ రన్ లో 64 కోట్ల షేర్ వసూలు చేసింది. దసరా సినిమా రికార్డును కేవలం 2 వారాల్లోనే బ్రేక్ చేసింది. ఇక మిగిలింది గీతా గోవిందో సినిమా రికార్డు మాత్రమే. లాంగ్ రన్ లో గీతా గోవిందో సినిమా 70 కోట్ల షేర్ మరియు 140 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. టిల్లు స్క్వేర్ సినిమా మరో 5 కోట్లు వసూలు చేస్తే గీతా గోవిందో రికార్డు బ్రేక్ చేసి టైప్ 2 హీరోలో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా నిలవనుంది. రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలు ఏం లేకపోవడంతో టిల్లు సినిమాకి కలిసి వచ్చే అంశం. ఈ సినిమా 17వ రోజు కూడా 1 కోటికి పైగా వసూలు చేసింది.